హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు కౌశిక కృష్ణ వ్లాగ్స్. అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను మీషోలో కొన్ని డిజైనర్ శారీస్ అయితే తెప్పించానండి. అవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మెయిన్ బాలీవుడ్ సైడ్ వాళ్ళైతే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎలా వస్తాయి అనేది చూద్దామని నేనైతే ఒక 2 శారీస్ ఆర్డర్ చేశాను. 2 శారీస్ అయితే చాలా సూపర్గా వచ్చాయి. పర్ఫెక్ట్ లుక్తో వచ్చాయి. అందుకని వాటి యొక్క జెన్యూన్ రివ్యూ నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నానండి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే 2 శారీస్ తెప్పించానండి. అంటే వర్క్ శారీస్ టైప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఆ 2 శారీస్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మన ఫస్ట్ శారీ అండి. ఇలాగ బాగా వర్క్ టైప్ అనమాట. ఏదైనా పార్టీ వేర్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ అయితే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అంత గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. శారీ అయితే ఇదండి మన ఫస్ట్ శారీ. ఈ శారీస్ యొక్క ప్రైజెస్ అండ్ కోడ్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇది మన ఫస్ట్ శారీ. ఇది శారీకి మనకి బార్డర్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ శారీ చూద్దాము. ఇది మన సెకండ్ శారీ. షేడ్స్ అనమాట. ఇది 2-3 షేడ్స్ లాగా ఉంటుంది. ఇది మన సెకండ్ శారీ. ఈ 2 శారీస్ యొక్క ప్రైజెస్ అండ్ కోడ్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మనం ఓవరాల్గా ఈ శారీస్ ఎలా వచ్చాయి అనేది అయితే చూద్దామండి. ఫస్ట్ శారీ అయితే చూద్దాము. ఫస్ట్ బ్లాక్ శారీ. ఇది బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి. ఈ శారీకి అయితే వర్క్ ఇలా వచ్చింది. ఇవైతే ప్యూర్ తలుకులు అంటారు కదా, తలుకులు అయితే స్టిచ్ చేస్తున్నారు. ఓవరాల్గా శారీ మొత్తం మనకి ఇలా గోల్డ్ కలర్తో తలుకులండి. మొత్తం స్ట్రైప్స్లా ఉంటుంది. శారీ మొత్తం ఓవరాల్గా స్ట్రైప్స్ లాగే ఉంటుంది. కింద మనకి బార్డర్ అయితే ఇలా ఉంటుంది. సపరేట్గా స్టిచ్ చేస్తున్నారు బార్డర్ మనకైతే. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మనకి 2 శారీస్ అరౌండ్ 1000 బిలోనే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లాగే అనిపించాయి. మనం బయట తీసుకున్న మ్యాక్సిమం 1000 అలానే ఉంటుంది కదా. ఇవైతే ఇంకా 1000 కంటే బిలోనే వచ్చాయి విత్ బ్లౌజ్ అండ్ ఇంకా నీట్గా ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా వర్క్ అయితే ఉంది. ఫుల్ అయితే షైనింగ్లా ఉందండి లుక్ పరంగా అయితే. మనం కానీ ఏదైనా ఫంక్షన్స్కి అయితే పార్టీస్కి కానీ ఇలా అయితే సూపర్గా ఉంటుంది లుక్ పరంగా. ఈ శారీ మనకి ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో అయితే నేను మీకు చూపిస్తాను. ఈ శారీ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదండి. స్టార్టింగ్ పాయింట్ కొద్దిగా మనకి ప్లెయిన్ పార్ట్ వస్తుంది. అంటే అది మనకి ఏం కనిపించదు కదా, కట్టు చెంగు అంటారు కదా, ఆ పార్ట్ అయితే మనకి ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ స్టార్టింగ్ పాయింట్ కొద్దిగా మనకి ప్లెయిన్ పార్ట్. మళ్ళీ మనకి ఎక్కడి నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే మనకి సేమ్ ప్యాటర్న్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పైనుంచి చూపిస్తున్నాను మీకు. ఇది కింద మనకి బార్డర్ అయితే ఇలా ఉంటుంది. శారీ అయితే మనకి ఓవరాల్గా ఇలానే ఉంటుందండి. మొత్తం ఒకే ప్యాటర్న్ స్ట్రైప్స్ టైప్లో. ఇది మనకి పళ్ళు పార్ట్ అయితే పైన కింద 2 పక్కలైతే మనకి బార్డర్ అయితే ఇస్తున్నారు. శారీ మొత్తం అయితే ఇలానే ఉందండి. సేమ్ ఇదండి శారీ మొత్తం. ఇది పళ్ళు పార్ట్ అయితే మనకి మొత్తం 3 సైడ్స్ అయితే బార్డర్ అయితే ఉంటుందండి ఇలాగా. ఇది పళ్ళు పార్ట్. ఈ శారీ యొక్క ప్రైస్ అండ్ కోడ్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చినట్లయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ శారీకి అయితే నేను 10/10 మార్క్స్ అయితే ఇస్తాను. అంత బాగుంది శారీ అయితే లుక్ పరంగా కానీ టోటల్ ఓవరాల్గా. బ్లౌజ్ పీస్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి. ఏమి గుచ్చుకున్నట్లయితే అలా ఏం లేదు. మనకి బ్లౌజ్ పీస్ అయితే ఒక పక్క అంతా ఇలా ఇచ్చారు. ఇంకొక సైడ్ అయితే ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు. మనం ఫ్రంట్ సైడ్ అయితే ఇది కావాలంటే ఇది స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్. ఇది ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి కావాల్సిన నెక్ పెట్టించుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే మనకి నచ్చినట్లు నెక్ అది స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ శారీస్కి మనం స్టిచ్ చేయించుకోవడం కంటే మీకు ఏదైనా రెడీమేడ్ బ్లాక్ బ్లౌజెస్ ఉన్నా హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. ఇదే వేసుకోవాలని లేదు. ఎందుకంటే బ్లాక్ అండ్ గోల్డ్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా, మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి. సో అవైనా మీరు హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. చాలా బాగుందండి ఈ శారీ అయితే. మనకి ఈ శారీ అయితే ఏం గుచ్చుకోవడం అలా అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా సాఫ్ట్గానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గానే ఉంది. ఏమి గుచ్చుకోవడం అలా అయితే లేదు. హ్యాపీ టు క్యారీ. మనం ఫంక్షన్స్కి ఎక్కడికన్నా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చండి. ఇది మన ఫస్ట్ శారీ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ ఇంకా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఈ శారీ అయితే మనకి మరీ ఏమంత ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు. జస్ట్ మనం ఇలా 1 ప్లేట్ పెట్టుకొని కూడా హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. అంత బాగుంది ఈ శారీ అయితే మనకి. ఇంకా 1 ప్లేట్ పెట్టుకొని బ్లాక్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినట్లయితే శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇదండి మన ఫస్ట్ శారీ అయితే సూపర్గా ఉంది ఓవరాల్గా.
లుక్ అయితే ఇంకా అవుట్ స్టాండింగ్ అనే చెప్పుకోవచ్చు, అంత బాగుంది శారీ అయితే. నేను ఇంకా మీకు కానీ ఈ శారీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రిఫర్ చేయండి. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఇంకా మనం ఏం ఆలోచించకుండా అయితే తీసుకోవచ్చు. 1000 బిలో అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది కదా, ఇంకా మనం పార్టీస్కి కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇదండి, ఇది మన ఫస్ట్ శారీ. ఇప్పుడు మనం మన సెకండ్ శారీ చూసేద్దాము. ఇది మన సెకండ్ శారీ అండి. ఇది మన సెకండ్ శారీ. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, పర్పుల్ కలర్. ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ కలర్. మనకి ఈ శారీ అయితే కింద బార్డర్ దగ్గర మనకి డార్క్ వైలెట్ షేడ్లో ఇచ్చారు, ఇక్కడ లైట్ వైలెట్, ఇంకా ఇక్కడైతే లైట్ పింక్ షేడ్లా అనిపిస్తుంది. చాలా లైట్ పింక్ కాదు, లైట్ వైలెట్ షేడే. నేను మీకు మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది మన ఎండింగ్ పాయింట్. ఈ శారీ కూడా అయితే లుక్ అయితే చాలా బాగుందండి. ఈ ప్రైస్కి అయితే మనం హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. నేను మరి 2000 అలా పెట్టకుండా 1000 బిలోనే ప్రిఫర్ చేస్తాను. అంటే ఆన్లైన్ శారీస్ అంటే 1000 బిలో అయితేనే మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. సో నేను 1000 బిలో శారీసే ప్రిఫర్ చేస్తాను. సో ఈ శారీ కూడా మనకి 1000 బిలోలోనే వచ్చేస్తుంది. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ అయితే. ఓవరాల్గా అసలు చాలా బాగుంది. ఈ శారీ కూడా మనకి బిలో 1000 రూపీసేనండి. ఈ శారీ మనం ఫస్ట్ నుంచి, ఈ శారీ మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ శారీ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇదండి, అంటే కట్టుకొంగ అంటారు కదా, అది మనకి ఇలా షేడ్లో ఇచ్చి వదిలేశారు. వర్క్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పార్ట్ ఒక్కటే మనకి ప్లెయిన్ పార్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి నేను మీకు దగ్గరికి చూపిస్తున్నాను. ఈ తలుకులు ఇలా ఉంటుందండి శారీ ఓవరాల్గా. శారీ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదండి. చూడండి, ఇది పైన నుంచి మీకు చూపిస్తాను. కలర్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇలా ఈ షేడ్లో ఉంటుందండి. చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే. మనకి ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. ఇది మన శారీ అండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. చూడండి నేను మీకు శారీ మొత్తం చూపిస్తున్నాను ఓవరాల్గా. ఇది మనకి శారీ మొత్తం. ఇక్కడ నుంచి అయితే మనకి ఒక వైలెట్ షేడ్లో మనకి బార్డర్ అయితే ఇచ్చారండి, అంటే పైట కొంగు అంటారు కదా, అక్కడ నుంచి మనకి బార్డర్ టైప్లో ఇలా జస్ట్ చిన్న పైపింగ్ లాగా స్టార్ట్ చేశారు. ఇది పళ్ళు పార్ట్ అండి. సో ఇది మన శారీ ఓవరాల్గా. పళ్ళు పార్ట్ అంటూ సపరేట్గా ఏం లేదండి, మొత్తం శారీ అంతా మనకి ఒకే ప్యాటర్న్, రన్నింగ్ ప్యాటర్న్లో ఇచ్చేసాడు. ఇది మన పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్కి కూడా చూడండి సేమ్ ఇలాగే ఉంది, అంటే మనకేం సపరేట్గా బార్డర్ అలా ఏం లేదు, జస్ట్ ఓవరాల్ రన్నింగ్ అయితే శారీ మొత్తం ఇలానే ఇచ్చేసారు. ఈ శారీ నేను మీకు జస్ట్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూడండి ఈ శారీస్ కానీ మనం నైట్ టైమ్స్ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ప్రిఫర్ చేసామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మన సెకండ్ శారీ అండి. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మనకి బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ బార్డర్ అయితే ఉంది కదా, ఈ బార్డర్ బ్లూ కలర్ బార్డర్, ఈ బార్డర్లోనే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. చందేరి కాటన్, ఈ డార్క్ బ్లూ షేడ్ ఉంది కదా, ఈ డార్క్ బ్లూ షేడ్లోనే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు. మీరు అది స్టిచ్ చేయించుకొని చిన్న స్లీవ్స్ కానీ పెట్టించుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. మనం నైట్ టైమ్స్ కానీ ఈ శారీస్ కానీ క్యారీ చేసినట్లయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. చూడండి ఈ శారీ ఎంత ఎలిగెంట్ లుక్తో ఉందో. అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. నాకైతే ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. ఈ శారీ కూడా మనకి బిలో 1000 రూపీసే కాబట్టి మనం హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ శారీకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అసలు మనకి ఏం గుచ్చుకోవడం అలా అయితే ఏం లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా ఏం తలుకులు అవేమి ఉండవు కాబట్టి మనకి బ్యాక్ సైడ్ చాలా సాఫ్ట్గానే ఉంది. శారీ అయితే ఓవరాల్గా అయితే మనకి చాలా సూపర్గా అయితే ఉందండి. దీనికి కూడా నేను 10/10 వేస్తాను, అంత బాగుంది. క్లాత్ కూడా అసలు మనకి గుచ్చుకోవడం అలా అయితే ఏం లేదు, చాలా కన్వీనియంట్గా ఉంది. మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు. సమ్మర్లో కూడా ఈ శారీస్ అయితే మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు. లెస్ వెయిట్లో ఉన్నాయి. హెవీ వెయిట్ అయితే మనం క్యారీ చేయలేము కదా, ఇది మనం ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. పార్టీస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. సో మీరు కూడా కావాలంటే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది మన సెకండ్ శారీ అండి. శారీ మొత్తం ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. అసలు చూడండి ఎంత షైనింగ్గా ఉందో. జస్ట్ ఇలా పట్టుకుంటేనే, ఇంకా నైట్ టైమ్స్లో అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, అంత గ్రాండ్గా అంత లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీకు కానీ
ఈ 2 శారీస్లో ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. వాటి కోడ్స్ అండ్ ప్రైజెస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి బయట కూడా ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరకవని అయితే నేను అనుకుంటున్నాను. అంత బాగున్నాయి ఈ 2 శారీస్ అయితే. క్లాత్ పరంగా కానివ్వండి, ఇంకా మనకి కన్వీనియంట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, లెస్ వెయిట్తో చాలా కన్వీనియంట్గా ఉన్నాయి ఈ 2 శారీస్. మీకు కానీ ఈ 2 శారీస్ అయితే నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.